ఫ్రెండ్స్ ప్రెజెంట్ నిఫ్టీ అయితే 49 పాయింట్స్ ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అవుతూ ఉంది. అండ్ సెన్సెక్స్ కూడా 200 పాయింట్స్ అబోవ్ అయితే ఫాల్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్ అయితే మనకి ఫాల్ అవుతుంది, అరౌండ్ 130 అలా అవుతుంది. బట్ మార్కెట్ ఓపెనింగ్ టైం మీరు చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ టైంలో అయితే పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఐటీ స్టాక్స్ అయితే మన మార్కెట్కి బాగా పాజిటివ్గా సపోర్ట్ చేయడం అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మన మార్కెట్లో బయింగ్ చేశారు. నిన్న ఎఫ్ఐఎస్ మన మార్కెట్లో బై చేయడం కూడా మన మార్కెట్కి సపోర్ట్ చేసింది. బట్ ఆ తర్వాత ఏమైంది అంటే మార్కెట్ ఓపెనింగ్ తర్వాత మాత్రం ప్రాఫిట్ బుకింగ్ రావడం వలన ప్రెజెంట్ మార్కెట్ అయితే వోల్టాల్గా అయితే రియాక్ట్ అవుతుంది. సో ఓపెనింగ్ టైంలో సెన్సెక్స్ 200 to 250 పాయింట్స్ అయితే పాజిటివ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 25,550 పైన ట్రేడ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ ముందైతే మనకి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర నుంచి అయితే మార్కెట్లో మనకి ఫాల్ అయితే కనిపించింది. ట్రేడర్స్ అయితే ప్రాఫిట్ని బుక్ చేస్తున్నారు. అయితే సడన్గా మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటనేది మనం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అని చెప్పాలండి. చూడండి, గ్లోబల్గా వచ్చిన సిగ్నల్స్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా కనిపించాయి. యూఎస్ టెక్ స్టాక్స్ ర్యాలీ సపోర్ట్ చేసింది. ఏఐ ఫియర్ తగ్గింది. ఆయిల్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ మాత్రం ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పుకుంటే పాజిటివ్ ఏం కాదు, గ్లోబల్గా చూసుకుంటే మిక్స్డ్గా కనిపించే బట్ సపోర్ట్ ఇచ్చే. సో ఆ రీజన్ వల్లనే మన మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. కానీ ఓపెనింగ్ నుంచి మాత్రం స్లోగా అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది మన మార్కెట్లో కనిపించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఐటీ సెక్టార్ కోసం అయితే మాట్లాడాలండి. ఎందుకు ఐటీ సెక్టార్ కోసం మాట్లాడాలంటే ఈరోజు ఐటీ సెక్టార్ అయితే పెరిగింది. రీసెంట్ టైంలో బాగా ఫాల్ అయింది కదా, బట్ ఈరోజు పెరిగింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ప్రెజెంట్ ఐటీ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మీరు అనాలిసిస్ చేసిన తర్వాత ఫర్దర్గా అయితే మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇక ఎందుకు పెరిగింది అంటే ఏఐ ఫియర్ అనేది తగ్గింది, గ్లోబల్ టెక్ ర్యాలీ వచ్చింది, ఎన్విడియా రిజల్ట్స్ అనేవి సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేశాయి అనమాట. అండ్ హెవీ బయ్యింగ్ కూడా మనకి ఈ ఐటీ స్టాక్స్ ఏవైతే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర ఈ స్టాక్స్లో కనిపించడం వలన ఐటీ సెక్టర్ అనేది మన నిఫ్టీకి సపోర్ట్ చేయడం వలన మొత్తానికి మన మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. ఇక ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ బై చేశారండి. నిన్న మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే బై చేయడం జరిగింది. అరౌండ్ 2,991 crores ఎఫ్ఐఎస్ బై చేస్తే డిఐ 5,118 crores అయితే బై చేయడం జరిగింది. ఇక ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్లో చూసుకుంటే ఇప్పటికీ స్టిల్ 79% షార్ట్ సైడ్ ఉన్నారు, 21% మాత్రమే లాంగ్ సైడ్ అయితే ఉన్నారు. సో ఎఫ్ఐ ప్రెజెంట్ బై చేసిన బయ్యింగ్ని మనం అంత స్ట్రాంగ్గా చూడకూడదు. బట్ ఒక పాయింట్లో అయితే దాన్ని మనం పాజిటివ్గానే చూడొచ్చు. ఇక ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, స్ట్రాంగ్గా మనకి 25,500, 25,600 ఈ రెండు లెవెల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక చేంజ్ ఇన్ ఓఏ చూసుకున్నా సరే పుట్ సైడ్ కంటే కూడా కాల్ సైడే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే ప్రెజెంట్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ మార్కెట్ కొంచెం వోల్టాల్గా అయితే రియాక్ట్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆప్షన్ చేంజ్ చూసుకున్నా సరే షార్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయండి. ప్రెజెంట్ అయితే షార్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి అని చెప్పి మనకి అర్థమైతే అవుతుంది. ఇక ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూసుకుంటే రూపీ అయితే కొంచెం స్ట్రాంగ్ అయిందండి. గోల్డ్ డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా, స్టాక్ మార్కెట్స్ కొంచెం వోల్టైల్గా రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు కొంచెం మనీ అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఆయిల్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయండి. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వలన ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. బిట్ కాయిన్ అయితే నియర్లీ $70,000 అయితే రీచ్ అయింది. రీసెంట్ టైంలో బాగా ఫాల్ అయింది, అదొక మంచి ఆపర్చునిటీ. బట్ ఇప్పుడు $70,000 అయితే రీచ్ అవడం అయితే జరిగింది. సో ఇవి గ్లోబల్ సెంటిమెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు ట్రేడ్ చేయాలన్నా ఎల్లుండి ట్రేడ్ చేయాలన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి మార్కెట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మీకు తెలిసిందే, యుఎస్ టారిఫ్. ట్రంప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇది ఎప్పటికీ మన మార్కెట్పై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎలా ఇంపాక్ట్ చేస్తుందో మనం చెప్పలేము. సో యుఎస్ టారిఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్,
సోలార్ సెక్టర్ డ్యూటీ ఇష్యూ కూడా ఉందండి, దీనిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఐ సెల్లింగ్ ప్రెజర్ అండి. అదేంటి, నేను ఎఫ్ఐ బై చేశారు కదంటే ఒక్కరోజు బై చేస్తే అవ్వదు కదా, మినిమం ఒక 2-3 మంత్స్ అయినా బై చేస్తే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. వన్ డే బయ్యింగ్ని మనము పాజిటివ్గా తీసుకోలేం కాబట్టి ఎఫ్ఐ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇది ఓవరాల్గా అయితే ప్రెజెంట్ మన మార్కెట్ యొక్క సినారియో. సో ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసేటప్పుడు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే టెక్నికల్గా సపోర్ట్ రెసిస్టెన్సీ లెవెల్స్ని డ్రా చేసుకుని జాగ్రత్తగా మీకు అవకాశం వస్తేనే ట్రేడ్స్ చేయండి, లేదంటే మార్కెట్ని అవాయిడ్ చేయండి. వితౌట్ నాలెడ్జ్తో మాత్రం ట్రేడింగ్ అయితే అస్సలు చెయ్యొద్దు. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడదాం. అందులో మొదటగా ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. మార్చ్ 31 తర్వాత ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటే ఇండియా నుంచే ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలరు. మీకు అర్థమవుతుందా? మన ఇండియా నుంచి ఫారెన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ అంటే జపాన్, ఆస్ట్రేలియా, యూరోప్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఎలా అంటే ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి బ్రోకర్స్ అయితే హెల్ప్ చేస్తారు. ఎలా బై చేయాలి ఏంటి అనేది బ్రోకర్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకు యూజ్ఫుల్, మన మార్కెట్స్ ఉన్నాయి కదా, ఎందుకు మనం బయట కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, గ్లోబల్గా మన యొక్క పోర్ట్ఫోలియో ఏది ఉంటుందో అది డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్నిసార్లు ఆస్ట్రేలియా, కొన్నిసార్లు యూరోప్ మార్కెట్స్, కొన్నిసార్లు ఇండియన్ మార్కెట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మార్కెట్పై మనకి ఫుల్ నాలెడ్జ్ ఉందన్నప్పుడు డైవర్సిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక డిఫరెంట్ కంట్రీస్ గ్రోత్ బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. చెప్పలేం కదా, యూఎస్ మంచిగా గ్రో అవుతుందంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇలా మనము డైవర్సిఫై చేసే అవకాశాలు అనేది ఉంటుంది. రిస్క్ కూడా మనం స్ప్రెడ్ చేస్తున్నాం. డైవర్సిఫికేషన్ ఎప్పుడు కూడా రిస్క్ని తగ్గిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇందులో కూడా కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఫారెక్స్ రిస్క్ ఉంటుంది, చార్జెస్ అండ్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి, గ్లోబల్గా వోల్టాలిటీ కూడా ఉంటుంది. సో ఎక్కడ పాజిటివ్స్ ఉంటాయి అక్కడ రిస్క్ కూడా ఉంటుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియా నుంచే ఫారిన్ కంపెనీస్లో మనము ఇన్వెస్ట్మెంట్స్ ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు మార్చ్ 31 తర్వాత. సో మీకు అర్థమైంది కదండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కోసం అయితే మాట్లాడదామండి. ఈరోజు ఈ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. 3% అబోవ్ అయితే పాజిటివ్లో అయితే ఉందండి. ఎందుకు అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల ఫ్రాడ్ జరిగింది, మనకు తెలిసిందే కదా. సో ఈ 590 కోట్ల ఫ్రాడ్ అనుమానం తర్వాత కేపీఎంజీతో ఫారెన్సిక్ ఆడిట్ని అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ప్రారంభించిందండి. అసలు ఏమైందంటే చండీగఢ్ బ్రాంచ్లో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అయితే వీళ్ళు గుర్తించారు. అయితే దీనివలన ఎవరైతే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యారో అని చెప్పి అనుమానం వచ్చిందో వాళ్ళని ఒక 4 ఎంప్లాయీస్ని అయితే వీళ్ళు సస్పెండ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. ఇదంతా ఓకే. మరి ఫారెన్సిక్ ఆడిట్ ఎందుకు అంటే ఫ్రాడ్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి, బాధ్యతలు ఎవరో గుర్తించడానికి, డబ్బు రికవరీ అవకాశాలు తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారెన్సిక్ ఆడిట్ని అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక ఇన్వెస్టర్స్కి దీనివల్ల ఏమర్థమైందంటే షార్ట్ టర్మ్లో ఇది నెగిటివ్ సెంటిమెంటే. నేను ఈ అప్డేట్ వచ్చినప్పుడు కూడా మీకు అదే చెప్పాను. బట్ ఆడిట్ అనేది ట్రాన్స్పరెన్సీ చూపిస్తుంది. ఇలా ఆడిట్ చేయడాన్ని మనము పాజిటివ్గా చూడొచ్చు. ఇష్యూ అనేది ఒక బ్రాంచ్కి మాత్రమే, ఓవరాల్గా ఐడిఎఫ్సి అంటే మొత్తం ఓవరాల్ బ్రాంచెస్లో ఫ్రాడ్ జరిగినట్లు కాదు, ఒక బ్రాంచ్లో మాత్రమే జరిగింది. ఇక ఫైనల్గా ఆడిట్ రిపోర్ట్ తర్వాత మనకి పూర్తి నిజమేంటనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మొత్తానికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్గా చూడడం వలన ప్రెజెంట్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఎస్ బ్యాంక్ కోసం అయితే మాట్లాడదాం. చూడండి, ఎస్ బ్యాంక్లో మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డులో అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ అయితే వీళ్ళు గుర్తించడం అయితే జరిగింది. అంటే అనుమతి లేకుండా ఒక ట్రాన్సాక్షన్ వీళ్ళు ఫారెక్స్ కార్డులో అయితే గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే February 24 ఎర్లీ మార్నింగ్ 3:30 AM to 8:30 AM సమయంలో ఒక సస్పీషియస్ యాక్టివిటీ అయితే వీళ్ళు గుర్తించారండి. ఈ యాక్టివిటీ వలన ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు అంటే సుమారు 5,000 కస్టమర్స్ అయితే ఎఫెక్ట్ అయ్యారు. అరౌండ్ 2.5 crore ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. మరి ఫ్రాడ్ ఎలా జరిగిందంటే కొన్ని స్పెసిఫిక్ కార్డ్ నెంబర్స్ని వీళ్ళు టార్గెట్ చేశారు. సో లాటిన్ అమెరికా మెర్చెంట్ ద్వారా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అయితే చేశారు. అక్కడ ఏంటంటే 2 factor అథెంటికేషన్ అనేది అవసరం లేదు. సో అందుకే మిస్యూజ్ అనేది జరిగింది. ఇప్పుడు బ్యాంక్ తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్ ఏంటంటే సస్పీషియస్ కంట్రీ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ వీళ్ళు బ్లాక్ చేశారు బ్యాంక్ వాళ్ళు.
688 ఫ్రాడ్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేశారు. $0.10 మిలియన్ అమౌంట్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. చార్జ్ బ్యాక్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ మనీ అనేది వీళ్ళు రికవరీ అయితే చేస్తున్నారు. ఎక్స్ట్రా సెక్యూరిటీ మానిటరింగ్ అయితే వీళ్ళు అమలు చేశారు. కస్టమర్స్కి మరి ఫ్రాడ్ వల్ల లాస్ ఉంటుందా అంటే బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే బ్యాంక్ అండ్ కార్డ్ నెట్వర్క్స్ చార్జ్ బ్యాక్ ద్వారా కస్టమర్స్ ఫైనాన్షియల్ లాస్ లేకుండా అయితే వీళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏంజల్ లోన్ కోసం అయితే మాట్లాడదామండి. ఏంజల్ లోన్ షేర్ ప్రైస్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 90% ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఇది క్రాష్ కాదండి, చాలామంది క్రాష్ అనుకుని భయపడుతున్నారు. యాక్చువల్గా ఏంజల్ లోన్ కంపెనీ 1:10 స్టాక్ స్ప్లిట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసింది. సో 1:10 రేషియోలో వీళ్ళు స్టాక్ని స్ప్లిట్ చేశారు కాబట్టి ఆ స్టాక్ ఫాల్ అయినట్లు ప్రెజెంట్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే షేర్ ప్రైస్ అనేది 200 అరౌండ్ అయితే వచ్చింది కాబట్టి చాలామంది ఫాల్ అయిందేమో అని చెప్పి భయపడుతున్నారు. అది ఫాల్ కాదు. ఇక్కడ 1:10 స్టాక్ స్ప్లిట్ అంటే ఒక షేర్కి 10 షేర్లు అనేవి అవుతాయి. అర్థమైందా? మీ దగ్గర ఒకవేళ 100 షేర్లు ఉంటే 100ని మల్టిప్లై 10 చేస్తే 1000 అవుతుంది. బట్ షేర్ ప్రైస్ మాత్రం తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది కదండి. సో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే సేమ్ ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. వీళ్ళు ఎందుకు స్ప్లిట్ చేస్తారు? రీజన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా తక్కువ ప్రైస్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. సో అది మెయిన్ రీజన్. దీనివల్ల లిక్విడిటీ పెరుగుతుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇది లాజిక్ అనమాట, స్ప్లిట్ వెనుకున్న లాజిక్. ఇక ఫైనల్గా చెప్పాలంటే షేర్ ప్రైస్ అనేది పడలేదండి, స్ప్లిట్ చేస్తారు అంతే. సో ఇక్కడ ఇన్వెస్టర్స్కి ఏమి లాస్ ఏమి ఉండదు, మీ పోర్ట్ఫోలియో వాల్యూ అనేది అలానే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ ఫైనల్గా మార్చి 1 తరువాత వస్తున్న ఇంపార్టెంట్ రూల్స్ ఏంటనేది మనం మాట్లాడదామండి. వాటి కోసం మాట్లాడే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే స్టిల్ ఇప్పటికైనా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మార్చి 1 తర్వాత కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే రాబోతున్నాయి. అందులో మొదటిది గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి నెల కూడా 1వ తేదీన తర్వాత ఎల్పిజి ధరలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మార్చిలో కూడా ధరలు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందే కమర్షియల్ సిలిండర్ ధరలు ఆల్రెడీ ఇప్పటికీ పెరిగాయి. బట్ హౌస్ హోల్డ్ సిలిండర్ కాస్ట్లు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మీ మంత్లీ బడ్జెట్ పైన ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫోకస్ చేయండి. సెకండ్ వన్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అండి, పిఎఫ్ మనీ మీరు ఇప్పుడు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక నుంచి మీరు ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బుని హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక నుంచి మీకు ఎమర్జెన్సీగా మనీ కావాలంటే పిఎఫ్ మనీ మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రైల్వే టికెట్స్ యాప్స్ ఉన్నాయి కదండి. సో అందులో ఒక చేంజ్ వచ్చింది. యూటీఎస్ యాప్ ఉంది, మీ అందరికీ తెలిసిందే కదా, ఇది ఆపేశారు. ఇక మార్చి 1 నుంచి ఇది పనిచేయదు. దాని బదులు మీరు రైల్ వన్ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాన్ అండ్ ఆధార్ లింకింగ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ప్యాన్ను ఆధార్తో లింక్ చేయాల్సిందే. లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ ఉంటుంది కదా, అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అయితే ఏమవుతుందంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయలేరు, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మీకు స్టాప్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే మార్చి 1 నుంచి గ్యాస్ ప్రైజెస్ చేంజ్ అవ్వచ్చు. పిఎఫ్ మనీ అయితే ఏటీఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. యూటీఎస్ రైల్వే యాప్ అయితే వర్క్ అవ్వదు. పాన్ ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి, ఎంతవరకు చేయించకపోతే మాత్రం ఇక లేట్ అయితే చేయకండి. సో ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.